హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎట్లా ఉన్నారు? బాగున్నారా? నేను ఇప్పుడు మీకు లైవ్లోనే రాసి చూపించానండి. ఇందులో ఎటువంటి డిఫరెన్స్ ఉంది ఏంటి అన్నది మీరే చూసి చెప్పాలి. ఎందుకంటే నేను ఎంతవరకు రాశాను ఏంటి అన్నది మీకు తెలియాలి కదా, మీరు చేసుకోవాలి కదా. మీకు టైం వేస్ట్ అవ్వకూడదు, మనీ కూడా వేస్ట్ అవ్వకూడదు. రిజల్ట్ వచ్చిందా రాలేదా మీరే చెప్పండి. ఎంత రిజల్ట్ వచ్చిందంటే వీడియో చూసిన వాళ్ళే కాదండి, నేను ఇక్కడ చేస్తే లైవ్లో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు అబ్బాయి ఎంత బాగుందో, నిజంగా చాలా మంచి రిజల్ట్ వచ్చిందన్నారు. తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి. నేనైతే మాత్రం చాలా హ్యాపీ ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నందుకు. ఎందుకంటే రిజల్ట్ నాకు అలా కనిపించింది అనమాట. అందువల్ల మన సబ్స్క్రైబర్స్ అందరూ వచ్చేసారా? వచ్చేస్తే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియో అందరికీ కూడా షేర్ చేయండి. నేను ఇప్పుడు చూపించేది ఏంటంటే లవంగం మొగ్గలండి. దీనివల్ల మనకి ఎంత రిజల్ట్ వస్తుందంటే ముడతలు, నల్ల మచ్చలు, అలాగే ఈ మంగు మచ్చలు లాంటివి, ఇలా చర్మం పైన గీతలు, ఈ చర్మం కాంతివంతంగా లేకపోవడం, సున్నితంగా అంటే రఫ్గా ఉండడం, అలాగే మురికి ఉండడం, సన్ ట్యాన్ పట్టేయడం, గ్లో తగ్గడం, ఇలాంటి అన్నీ కూడా చాలా బాగా ఈ ప్యాక్ వల్ల మనకి తొలగిపోతాయండి. మీకు నేను రాసి చూపించాను, ఫస్టే చూపించాను. అందువల్లే రిజల్ట్ అయితే మాత్రం 100% పక్కా ఉంది. కానీ చాలామందికి కూడా డౌట్ రావచ్చు. అందువల్లే నేను ఎలాంటి అంటే మన ఛానల్ చూసిన వాళ్ళందరికీ కూడా తెలుసు, ఇందులో ఎలాంటి నేను చేసిన వీడియోలు జెన్యూన్గానే ఉంటాయి. అందువల్లే మనకి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. నేను చేసినవి మళ్ళీ చూసి వాళ్ళు ట్రై చేసి కామెంట్ కూడా పెడుతున్నారు రిజల్ట్ వచ్చింది అని చెప్పి. అది ఇంకొక రకం హ్యాపీ అనమాట. ఏదైనా నేను చేసింది వేస్ట్ అవ్వట్లేదు అని. పంచదార వేసుకోండి, 2 స్పూన్ల వరకు పంచదార వేసుకోండి. మురికి మొత్తం తొలగించుకొని తీసుకొని వస్తుంది అనమాట. అందువల్ల పంచదార ఒక 2 స్పూన్లు వేయండి. రిజల్ట్ చాలా బాగా పంచదార వల్ల కూడా మనకి వస్తుందండి. దీని తర్వాత మనం వేసుకోవాల్సింది పాలు వేసుకోండి. పచ్చి పాలు. పూర్వం రోజుల్లో పచ్చి పాలు శనగపిండి కలుపుకొని, అంటే ఇలాంటి ప్యాక్స్ పార్లర్స్ లేనప్పుడు ఏం చేసేవారంటే పచ్చి పాలు అలాగే శనగపిండి మాత్రమే యూస్ చేసి వాళ్ళు నలుగులాగా పెట్టుకునేవారు. ఎంత బాగుండేవారు, ఎంత ఛాయ రంగు, ఎలాంటి మొటిమలు కూడా ఉండేవి కావు. ఈ వీడియో వల్ల మొటిమలు కూడా ఉండవు ఈ ప్యాక్ వల్ల. అలాగే మొటిమల వల్ల వచ్చి మచ్చలు ఉంటాయి చూసారా, అవి కూడా ఉండవు. పచ్చిపాలు అంత బాగా మనకు పనిచేస్తాయి అన్నమాట. అందువల్ల పచ్చిపాలు కూడా మీరు వేసుకోండి. దొరికితే ఆవు పాలు వేసుకుంటే ఇంకా అదృష్టం, కానీ ఆవు పాలు కాదండి నేను వేసింది మామూలు పాలే. తర్వాత నేను వేసేది బియ్యపిండి అండి. నేను బియ్యపిండి ఉంది వేస్తున్నాను. బియ్యపిండి లేదనుకోండి మీ ఇంట్లో మీరు శనగపిండి కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ శనగపిండి కానీ లేదా బియ్యపిండి కానీ, లేదు 2 వేస్తాము అంటే 2 కూడా వేయండి. బియ్యపిండి కానీ శనగపిండి 2 ఒక్కొక్క స్పూన్ వేయండి, ఇబ్బంది ఏమీ లేదు. మనకు అందం ఛాయ అన్నది పెరుగుతుంది, రంగు అన్నది పెరుగుతుంది. అంతకుమించి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు దీనివల్ల. తర్వాత నేను తీసుకుంది పసుపు తీసుకున్నానండి. పసుపు విషయంలో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో ప్యాకెట్ పసుపు ఉందనుకోండి అది మాత్రం దయచేసి వెయ్యొద్దు. దానివల్ల మచ్చలు వచ్చేస్తాయి, ఇంకా మొటిమలు, కురుపులు లాంటివి కూడా వస్తాయి. అలా వద్దు. పసుపు మంచిది ఉంటేనే వెయ్యండి, లేకపోతే పసుపు ఆపేసేయండి, ఇబ్బంది లేదు. మనం కొమ్ములు తీసుకొచ్చి ఆడించుకుంటాం కదా, ఆ పసుపు ఉంటే వేయండి. లేదా పచ్చి పసుపు ఉన్నా అదైనా వేసుకోవచ్చు. లేదంటే మామూలుగా కస్తూరి పసుపు ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. అంతకు మించి మీరు ప్యాకెట్ పసుపు వేయకండి, వంట చేసే పసుపు దయచేసి. ఇప్పుడు ఇది మిక్సీలో వేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకొని రావాలి. మరీ మెత్తగా అవుద్ది, బాగా మెత్తగా అవుద్ది, సాధ్యమైనంత వరకు పట్టుకొని రండి. నేను నాది కొంచెం మీడియం మిక్సీ అనమాట, చిన్నది, ఇంకా చిన్నది అనుకోండి ఇంకా మెత్తగా అవుద్ది అనమాట. ఈ విధంగా రెడీ అయింది. ఇప్పుడు మనకి ఎలా అవుతుందంటే ఇది బాగా అంటుకుంటుంది, స్టిక్కీ లాగా మనకి ఇది ఉంటుంది అనమాట. ఆ విధంగా మనకు తయారవుతుంది. ఒక్కొక్క ప్యాక్కి ఒక్కొక్క అంటే కలర్ అన్నది మనకి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తూ ఉంటుందండి. ఇప్పుడు ఈ ప్యాక్ వేసాం కదా, రేపు నేను ఇంకో ప్యాక్ చెప్పాను అనుకోండి, దాని అందం దానికే ఉంటుంది, దీని అందం దీనికే వస్తుంది అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా మనకు పనిచేస్తుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇందులో మనం వేసుకోవాల్సింది రోజ్ వాటర్ వేసుకోవాలి. రోజ్ వాటర్ చాలా మంచిదండి. సువాసన భరితంగా ఉండడం ఒకటే అని అనుకుంటారు, కానీ రోజ్ వాటర్ వేసుకోవడం వల్ల నిజంగా ఆ రోజ్ ఎంత మంచి కలర్, ఎంత మంచి వాసన ఉంటాయో మనం ఫేస్ కానీ హ్యాండ్స్ కానీ నెక్ కానీ అలాగే మెరిసిపోతూ ఉంటాయి దగదగ. అంత బాగా రోజ్ వాటర్ వేయండి. ఒకవేళ మీ దగ్గర రోజ్ వాటర్ లేదు, ఇన్ కేస్ లేకుండా ఉంది అనుకుంటే ఇంకా తప్పదు, వదిలేసేయండి. ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు వేయండి రోజ్ వాటర్.
వేసి బాగా కలపండి. కలిపిన తర్వాత ఇది వెంటనే కలిసిపోద్ది. ఇప్పుడు రోజు వాటర్ వేయంగానే, ఒకవేళ మీ దగ్గర రోజు వాటర్ లేకపోతే ఇంకొంచెం పచ్చిపాలే వేసుకోండి. పచ్చిపాలు వేసుకొని బాగా ఇలాగ ఉండలు లేకుండా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది నేను రాసి చూపిస్తాను చూడండి. చాలామందికి డౌట్ రావచ్చు, కానీ రాసే ముందు మీరు లవంగాలు చాలామందికి పడవని అంటారు, నాకు తెలియదండి. ఒకవేళ మీరు నేను చేసిన ఈ వీడియో రిజల్ట్ బాగుంది, మనం కూడా రాద్దాం అని అనుకుంటే, నేను ఎలా చేతికి అప్లై చేస్తానో అలా మీరు మొదట మీ చేతికి అప్లై చేసుకున్న తర్వాత గ్లో వచ్చింది, స్కిన్ బాగుంది అని మీకు అనిపిస్తే మీ ఫేస్కి కూడా రాసుకోండి. ఎప్పుడైనా ఏ ప్యాక్ అయినా, ఇదనే కాదు, నేను చెప్పిన ప్యాక్ అనే కాదు, ఎవరు చెప్పినా కానీ మీరు మొదటగా టెస్ట్ అన్నది చేసుకోండి. ఎప్పుడైనా మంచిది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కానీ ఒక్కొక్కరికి పడవచ్చు, ఒక్కొక్కరికి పడకపోవచ్చు కదా. దాని గురించి నేను నా బ్లాక్ తాడు ఉంది కదా, అంతవరకు మాత్రమే రాసి చూపించాను. ఎందుకంటే మీకు అటుపక్క హ్యాండ్కి ఈ పక్క ఉన్న హ్యాండ్కి కూడా మీకు తేడా తెలియాలి కదా. అందుకే తాడు పై వరకే నేను రాయలేదండి, ఆ కింద వరకే రాశాను. అలా కాసేపు మర్దన చేయండి. రాసేసిన తర్వాత కొంచెం ఒత్తుగా రాయండి, కొంచెం మందంగా రాసేసి నేను ఎలా మర్దన చేస్తున్నాను మసాజు ఆ విధంగా చేయండి. చేసిన తర్వాత దానంతలా దాన్నే ఆరనివ్వండి. ఫ్యాన్ కింద మామూలుగా అది ఆరిపోద్ది. మీరు అది ఆరేంత వరకు ఆగాలి. అంటే ఒక పావు గంట నుంచి 20 నిమిషాలు అయితే పడుతుంది. అది ఆరిన తర్వాత కూడా మీకు కలర్ తేడా వస్తుంది. అంటే ఇప్పుడు ఇది కొంచెం మనకి ఇలా ఉంది కదా, ఈ షేడ్ కనిపిస్తుంది కదా, ఆరిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట ఆరిన తర్వాత. ఇప్పుడు మనకు పూర్తిగా ఆరిపోయినట్టు లెక్క. నేను ఒక 20 నిమిషాలు అయితే ఆగాను. ఇప్పుడు నేను ఓన్లీ వాటర్, ప్లెయిన్ వాటర్తోనే, సబ్బు కానీ మన బాడీ వాష్ కానీ ఏది నేను పెట్టట్లేదు. ఓన్లీ ప్లెయిన్ వాటర్తో క్లీన్ చేసుకొని వచ్చాను. మీకు డిఫరెన్స్ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. నేను తాడు ఉన్నంత వరకు కింద భాగంలో మాత్రమే రాశాను, పైన రాయలేదు కదా. ఒకసారి తేడా చూడండి. అలాగే నాది ఈ చేయి కూడా చూడండి. నేను ఇప్పుడు టవల్తో తుడిచేసుకుంటాను. మీకు తేడా తెలుస్తుందా? గ్లో వచ్చిందా? సంటాన్ కానీ, గ్లో కానీ, మొటిమలు కానీ, మొటిమల వల్ల వచ్చే మచ్చలు కానీ, అలాగే నల్ల మచ్చలు కానీ, అసలు నిజంగా గ్లో చాలా బాగా వచ్చిందండి. నేను నిజం చెప్తున్నా, తప్పకుండా మీరు ట్రై చేయాలి, చూసి వెళ్ళిపోవద్దు. ట్రై చేసి మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా కామెంట్ చేయండి ఎలా వచ్చిందని. అలాగే అందరికీ కూడా షేర్ చేయండి. ఖర్చు అస్సలు లేదు, మీ ఇంట్లో ఉన్న వాటితోనే ఇది ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.